దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 11th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 13 and verse 34. మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మలను ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. A new command I give you, love one another as I have loved you, so you must love one another. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుడి. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలు, దేవుని రాజ్య సంబంధమైన భద్రత, క్షేమము నీవు పొందుకోవాలంటే రాజ్యము, పరలోక రాజ్యం యొక్క బేసిస్, మూలాన్ని నువ్వు పాటించాలి. పరలోక రాజ్యం యొక్క మూలము ప్రేమై ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. So the love is the foundation of the kingdom of God. What you see on the cross is the love of God. What you see God doing to his people is his love for his people. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక దేవుని రాజ్య సంబంధమైన క్షేమము, భద్రత, పోషణ, నడిపింపు మనకు కావాలంటే మనము ప్రేమయందు నిలిచి ఉండాలి. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎంత ప్రార్థనా పరుడవై ఉండొచ్చు, ఎన్ని భాషల్లో కూడా నువ్వు మాట్లాడవచ్చు, నీకు ఫలానా వరము నీకు ఉండవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ లేకుండా రాజ్య సంబంధమైన బ్లెస్సింగ్స్ని నీవు అందుబాటులో తెచ్చుకోలేవు. యూ కెనాట్ యాక్సెస్ గాడ్. ప్రేమ లేనివాడు నా వాడు కాదంటాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆత్మ ఫలములో ఉన్న ఈ ఫలమును మనము కలిగి ఉండాలి. ప్రేమ చాలా ముఖ్యమైనది. ఇట్ ఈస్ అగాపే లవ్. షరతు లేని ప్రేమలో మనము జీవించాలి. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద పవర్ ఇన్ లవ్. త్రూ లవ్ యు డిఫీట్ ద ఎనిమీ. నీ శత్రువును నువ్వు ఓడిస్తావు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. భక్తుడు అంటాడు, ప్రేమ మరణము కంటే బలమైనది. ఇట్స్ పవర్ఫుల్. It's not some timid, it's not some word of the youth. యవనస్తులు చూపించుకుంటున్న ప్రేమ భాష మాట కాదండి. దేవుని ప్రేమ, రాజ్య సంబంధమైన ప్రేమ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే యేసుప్రభు అన్నారు, నేను వచ్చిన సమయంలో ప్రేమ చల్లారిపోతుంది. దట్స్ వాట్స్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క ప్లాన్ ఏంటంటే, ఏ విధమైన చేతనైనను దేవుని ప్రేమను, దైవ ప్రేమను, రాజ్య సంబంధమైన ప్రేమను, అగాపే ప్రేమ చల్లారిపోవాలి. కానీ దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఈ భూమి మీద సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము మూలము ప్రేమై ఉన్నది. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 13th chapter और 34th वचन पढ़ रहे हैं। मैं तुम्हें एक नई आज्ञा देता हूँ कि एक दूसरे से प्रेम रखो। जैसे मैंने तुमसे प्रेम रखा है, वैसा ही तुम भी एक दूसरे से प्रेम रखो। क्यों कहा है? कुछ लोग से तो हम प्रेम भी नहीं कर सकते, लेकिन प्रभु क्यों कहा है? क्योंकि प्रेम के द्वारा ही आप आपके शत्रुओं को हरा देते हैं, और प्रेम के द्वारा ही परमेश्वर का राज्य का आशीर्वाद को आप अपना सकते हैं। इसलिए लिखा हुआ है कि परमेश्वर हमें एक नया आज्ञा देते हैं कि हम दूसरों से प्रेम रखना चाहिए। परमेश्वर की प्रेम, ये दुनिया दिखाने वाली प्रेम नहीं,
లోక సంబంధమైన లౌకిక సంబంధమైన ప్రేమ కాదండి, దైవ సంబంధమైన ప్రేమ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది లేనివారు దేవుని అడుగుదాము. ప్రభా, నన్ను ఆత్మ ఫలములతో నన్ను నింపు ప్రభా, ఫిల్ మీ విత్ యువర్ లవ్ గాడ్. దేవుడు ఆయన ప్రేమతో నిన్ను నింపితేనే కానీ నీవు ఆ ప్రేమను రిఫ్లెక్ట్ చేయలేవు, ప్రతిబింబించలేవు. యూ కెనాట్ షో దట్ లవ్. ఇట్ ఈస్ నాట్ యువర్ లవ్, ఇట్ ఈస్ గాడ్స్ లవ్ యూ హ్యావ్ టు షో. సో ఆయన ప్రేమ నువ్వు అనుభవించకుండా, ఆయన ప్రేమతో నింపబడకుండా ఆ ప్రేమను ఎలా కనపరచగలవు? కనుక ప్రభా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా, ఫిల్ మీ విత్ యువర్ లవ్ అని అడుగుదాము. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, యూ విల్ స్టార్ట్ లవింగ్ అదర్స్. లేకపోతే ప్రయత్నం చేస్తావు ఎమోషనల్గా, యు మే బీ సక్సెస్ఫుల్ ఫర్ 2 days, 3వ దినాన మరలా నార్మల్ అయిపోతుంది. కనుక ఈరోజు అడుగుదాం, నా వలనైతే కాదయ్యా, నా వలనైతే నేను కొందరిని ప్రేమించలేనయ్యా, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభా అని అడుగుదాం. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈ యొక్క ఏరియాలో నీవు జయిస్తే నీ జీవితంలోనే నువ్వు జయిస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాయన నీ ప్రేమ కలిగి ప్రేమను చూపించేవారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్య వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగంలో, వ్యాపారంలో మీ సహాయము, మీ తోడుకే స్తోత్రంలో నాయన తండ్రి నీ కృపదయ చేయమని వేడుకుంటున్నాను. దేవా తండ్రి, చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఏ లెవెల్లో చదువుతున్నా వారిని ఆశీర్వదించినందుకు స్తోత్రం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వారి ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ వారికి అనుగ్రహించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు వాళ్ళందరినీ దీవించినందుకు స్తోత్రం, ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన తండ్రి. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు దీవించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింప చేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయలో నాయన నీ ప్రేమ కలిగి నాయన పరిచర్చకు సహాయం చేయండి నాయన. భారతదేశాన్ని నీవు రక్షించి దీవించినందుకు స్తోత్రం. దేవా తండ్రి యేసయ్య, నీ నామము నాయన తండ్రి ఇక్కడ ప్రతి ఇంట ప్రభా నాయన దేవతని ప్రకటింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు, మన శోధన తెక కీర్తిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.